ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పాడు మండలంలో ఈ రోజు సిపిఐ తరపున ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సిపిఐ ఆధ్వర్యంలో పలువురు సిపిఐ నాయకులు గతంలో ఏ పేరుతో ఉపాధి హామీ పథకం కొనసాగిందో అదే పేరు కొనసాగించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా స్థాయి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికి మొట్టమొదటిగా ఆలోచించి ఉపాధి హామీ పథకం మొదలుపెట్టింది. అలాంటి నాయకులను మర్చిపోయి ఈ రోజు పేరు మార్చడం సరికాదని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ యొక్క మండలంలోనే కాదు ప్రతి మండలంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సిపిఐ నాయకులు తెలిపారు. అదేవిధంగా ఏర్పాడు మండలంలో ప్రతినిత్యం అనునిత్యం తేడా లేకుండా పత్రికా ప్రకటనలు జరుగుతున్నా కూడా డీకేటీ భూముల్ని యథేచ్ఛగా డబ్బున్న వాళ్ళ పేరుతో మార్చుకుంటున్నారని సిపిఐ నాయకులు తెలియజేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అన్ని మండలాల్లో కూడా ఉపాధి హామీ పథకం పేరు ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు ఏదైతే మార్చారో ఆ యొక్క పేరును యథావిధిగా కొనసాగించాలని చెప్పి కూడా ఈ తిరుపతి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏర్పేడు మండలంలో కూడా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తరువాత వినతిపత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. ఏదైతే ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గతంలో ఏ విధంగా అయితే ఉన్నిందో ఆ విధంగా కొనసాగించాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏర్పేడు మండలంలో ప్రధానంగా భూముల సమస్య రోజువారీగా పత్రికల్లో చూస్తున్నాం. ఎందుకనంటే గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలన్నీ కూడా చెల్లవని చెప్పి ఈరోజు మిలిటరీ అధికారుల పేరుతో రిటైర్డ్ అధికారుల పేరుతో ఈరోజు పట్టాలు సృష్టించి ఏర్పేడు మండలంలో భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసే వాతావరణం ఈ ఏర్పేడు మండలంలో ప్రధానంగా జరుగుతుంది. అయితే రానున్న రోజుల్లో ఈ వాస్తవాలన్నీ కూడా వెసులుబాటు తీసుకొని వీటి వివరాలన్నీ కూడా సమీకరించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆయన ఈ ఏర్పేడు మండలంలో ఏవైతే ఈ భూముల సమస్యలు ఉన్నాయో వీటి మీద ఆయన ఒకరోజు కేటాయించుకొని ఇక్కడంతా కూడా బాధితులతో మాట్లాడే కార్యక్రమాన్ని నిర్వహించడం ఏర్పాటు చేయడానికి జరుగుతుంది. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే టిట్కో ఇళ్ల ద్వారా మన వికృతమల పంచాయతీలో ప్రభుత్వ గృహాలు ఏవైతే కేటాయించారో ఆ గృహాల పరిధిలో మౌలిక సదుపాయాల కోసం అనేక దఫాలుగా ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని అదేవిధంగా ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. అయితే నామకే అప్పటికప్పటికి వచ్చి చేతులు దులిపించుకొని వెళ్ళిపోవడం తప్పితే మిగతా దాన్ని పర్మనెంట్గా ఏర్పాటు చేసే ప్రసక్తి అయితే లేకుండా పోయింది. అయితే పూర్తి కాలంగా ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారిని కలిసిన తర్వాత ఈరోజు ఆ వికృతమాల ప్రభుత్వ గృహాలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ బౌండరీ పక్కన కొంత ప్లేస్ శ్మశానానికి కేటాయించాలని చెప్పి కూడా విఆర్ఓ గారికి వాళ్ళందరికీ కూడా మేడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కాలనీ వాసులు ఏదైతే ఎన్నో రోజులుగా ఇబ్బందులు పడుతున్నారో ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైనందుకు అదేవిధంగా మాకు స్థలం కేటాయిస్తానని ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చినందుకు ఆమెకి ఏర్పేడు మండల పార్టీగా ఆమెకి కృతజ్ఞతలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాం.